ఆస్తుల కేసులో చిన్నంపకి రిమాండ్ విధించింది కోర్టు. జూన్ 8 వరకు ఈ రిమాండ్ విధించింది. నిన్న ఏసీబీ తనిఖీల్లో 2,76,00,000 ఆస్తుల్ని గుర్తించారు. చిన్నప్పన్న ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తాడేపల్లి, విజయవాడ, కృష్ణలంక, రాజమండ్రి, విజయనగరం, విశాఖలో ఏకకాలంలో సోదాలు చేశారు. చిన్నప్పన్న ఇల్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా తగరపు వలసలో 5 ప్లాట్లు, పరవాడలో 3 ప్లాట్లు, విడిగా మరో ఫ్లాట్, ఒక కారు, 2 వీలర్తో పాటు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆదాయానికి మించి 2,76,00,000 రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించారు. అటు అవినీతి ఆరోపణలతో అధికారులు చిన్నప్పన్నను అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత ఈ కేసులో మరిన్ని బినామీ ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులోనూ చిన్నప్పన్న A24 గా ఉన్నాడు. గతంలో సిట్ అధికారులు చిన్నప్పన్నను అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకొని విచారించడంతో కీలక ఆధారాలు లభించాయి. టీటీడీకి నెయ్యి టెండర్లు ఇప్పించడం, ఫేక్ కంపెనీలను తీసుకురావడం, వ్యవస్థను మేనేజ్ చేయడంలో చిన్నప్పన్న చాలా కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లోనే గుర్తించారు. ఎలాంటి ఆస్తులు లేని చిన్నప్పన్న కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అనే అనుమానంతో ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలు చేయడంతో అవినీతి బట్టబయలైంది.